హాయ్! హలో! అందరికీ నమస్కారం. నేను మీ శరణ్య ప్రతాప్. వెల్కమ్ టు సుమన్ టీవీ యూఏఈ. ఈరోజు నేను సూక్ అల్సీఫ్ దగ్గర ఉన్నాను. సూక్ అల్సీఫ్ దుబాయ్ క్రీక్ పక్కనే కన్‌స్ట్రక్ట్ చేయబడిన ఒక వన్ ఆఫ్ ద ఫేమస్ టూరిస్ట్ స్పాట్స్. పైగా ఇప్పుడు మనకి టూరిస్ట్ సీజన్ కాబట్టి దుబాయ్ చాలా మంది టూరిస్ట్ విజిట్ చేస్తూ ఉంటారు. మరి అల్సీఫ్ విశేషాలేంటి అన్నది ఇప్పుడు మనం చూసేద్దామా? ఇక్కడంతా మీరు గమనిస్తే గనుక ఇక్కడంతా మొత్తం షాపింగ్, ఫుడ్ కోర్ట్స్. సో, అన్నీ గూడా వీళ్ళు ఈ కన్‌స్ట్రక్షన్‌కి తగ్గట్టుగా తయారు చేసిన దానిలోనే ఇలా ప్లాన్ చేసుకున్నారు. టూరిస్టులు గూడా చాలా మంది వస్తూ ఉంటారు గాబట్టి, వాళ్ళకి తగ్గట్టుగా మనకిక్కడ దుబాయ్‌లో మరి లోకల్‌గా దొరికే ఐటెమ్స్ ఏవైతే ఉంటాయో, లోకల్ షాపింగ్ ఇక్కడ బాగా జరుగుతూ ఉంటుంది. మీకు వాటిల్లో కొన్ని చూపిస్తాను. ఇదంతా ఏంటంటే ఇక్కడ వీళ్ళ ట్రెడిషనల్ కైండ్ ఆఫ్ డ్రెసెస్. ఎక్కువ ఏదైనా అకేషన్స్ ఉంటే ఇట్లాంటి డ్రెస్సింగ్‌లో వాళ్ళెక్కువ రెడీ అవుతూ ఉంటారు. ఏవన్నా స్పెషల్ డేస్‌లో. ఇది వన్ ఆఫ్ ద లోకల్ స్టోర్స్. సో, మనకిక్కడ లోకల్ స్టోర్స్‌లో ఎక్కువగా దొరికేదేంటి అంటే ఇలాంటివి కొన్ని స్పైసెస్ అండి. ఇక్కడ బాగా రెగ్యులర్‌గా మన దాల్చిన చెక్క, లవంగము ఇట్లా రకరకాలు మనం వాడతాం గదా! సో, వీళ్ళు ఎక్కువ స్పైసెస్ ట్రేడింగ్ గూడా చేస్తారు. అందుకని జెప్పి ఇక్కడ మనకి స్పైసెస్ గూడా బాగా దొరుకుతాయి. అండ్ మీరు ఇటువైపు చూసారంటే ఇది ఒక పర్ఫ్యూమ్ షాప్. కావాలంటే ఇక్కడ మనకు కావాల్సినట్టు పర్ఫ్యూమ్ మనమే కస్టమైజ్ గూడా జేసుకోవచ్చు. ఇక్కడ లోకల్ షాపింగ్‌లో గూడా మనము గమనిస్తే గనక ఇట్లాంటి షాండిలియర్ షాప్స్ కూడా మనకి చాలా చోట్ల కనిపిస్తూ ఉంటాయి. ఈ షాండిలియర్స్ ఇక్కడ ట్రెడిషనల్‌గా వాళ్ళు చాలా వాడుతూ ఉంటారు. సో, అందుకని ఇవి గూడా షాపింగ్‌లో వాళ్ళు ఇంక్లూడ్ చేశారు. చాలా కలర్‌ఫుల్‌గా చాలా డిఫరెంట్‌గా ఉంటుందివి. ఇంట్లో గూడా ఉంటే గనక ఆ లుక్ కొంచెం డిఫరెంట్‌గా మారిపోతుందన్నమాట. ఇక్కడ ఇది చూసారా? అరబ్ షేక్స్ వీళ్ళందరూ ఎప్పుడు ఇట్లానే డ్రెసప్ అవుతూ ఉంటారు. సో, దానికి తగ్గట్టుగానే వాళ్ళు అలాంటి డాల్స్ అమ్ముతున్నారు. అండ్ ఇక్కడ మామూలుగానే డెజర్ట్‌లో ఉండేది క్యామెల్ గదా! సో, ఇవి గూడా బాగా దొరుకుతూ ఉంటాయి. అండ్ ఇక్కడ చూసారు గదా! ఇవన్నీ ఏంటంటే మనం ఫ్రిడ్జ్‌కి అతికించుకునే మాగ్నెట్స్ అన్నమాట. సో, టూరిస్ట్‌లు ఎవరన్నా వచ్చినా సరే ఖచ్చితంగా కొనుక్కునే ఏదన్నా ఒక పర్టిక్యులర్ ఐటెమ్ ఉంది అంటే ఇవి. ఖచ్చితంగా ఫ్రెండ్స్‌కి గూడా గిఫ్ట్స్‌గా చాలా మంది ఇక్కడి నుంచి తీసుకెళ్తూ ఉంటారు. ఇక్కడ మనకి ఇట్లాంటి పూసలు గూడా చాలా బాగా దొరుకుతూ ఉంటాయండి. వీళ్ళు యాక్చువల్‌గా ఇంతకు ముందు ఆయిల్ బూమ్‌లో రాకముందు పర్ల్ డైవింగ్ గూడా ఎక్కువగా చేసేవాళ్ళు అని వింటా ఉంటాము. ఇట్లాంటివి కొంచెం యాంటిక్ కైండ్ ఆఫ్ జ్యువెలరీ ఇవన్నీ గూడా కొంచెం లోకల్ కైండ్ ఆఫ్ షాపింగ్ ఇక్కడ ఎక్కువ దొరుకుతూ ఉంటది. మీరు యూజువల్‌గా ఇక్కడ గమనిస్తే గనక ఇది మన దుబాయ్ గవర్నమెంట్ వాళ్ళది ఒక మంచి ఇనిషియేటివ్ అన్నమాట. ఇక్కడ వాటర్ రీఫిల్ చేసుకోవచ్చు. మనము జస్ట్ ఒక ఎంప్టీ క్యాన్ ఉంటే చాలు. ప్రాపర్‌గా మనం వాటర్ ఎన్ని సార్లైనా రీఫిల్ చేసి వాడుకోవచ్చు. చాలా ఫ్రెష్‌గా ఉంటాయి అండ్ క్లీన్ వాటర్. ఇక్కడ ఈ బిల్డింగ్ కన్‌స్ట్రక్షన్ స్టైల్ గూడా మీరు చూసారంటే గనక, చాలా పురాతనమైన బిల్డింగ్స్ లాగా కనిపిస్తూ ఉండుంటాయి మీకు. కానీ ఈ మధ్య రీసెంట్ గానే కన్‌స్ట్రక్షన్ జరిగినా సరే, అల్సీఫ్‌లో వాళ్ళు స్పెషల్‌గా చేయాలనుకున్నది గూడా అదేనండి. వాళ్ళ హెరిటేజ్‌ని, వాళ్ళ రూట్స్‌ని వాళ్ళెప్పుడు మర్చిపోగూడదు అన్న ఒక ఉద్దేశంతో ఈ బిల్డింగ్స్‌ని అంతకుముందు ఓల్డ్ దుబాయ్ ఎలా అయితే ఉందో అలానే కన్‌స్ట్రక్ట్ చేయాలి అని జెప్పి కన్‌స్ట్రక్ట్ చేశారు. ఒకవైపంతా ఓల్డ్ దుబాయ్ స్టైల్‌లో ఉంటుంది అల్సీఫ్‌లో. ఇంకొక వైపంతా మోడర్న్ స్టైల్‌లో ఉంటుంది. మనకి అల్సీఫ్‌లో ఈ పాత స్టైల్‌లో ఈ బిల్డింగ్ టెక్స్చర్‌ని తీసుకురావడం కోసం అని చెప్పి, వీళ్ళు చాలా రకాల మెటీరియల్స్‌ని యూజ్ చేశారు. అవి కోరల్ స్టోన్ గానీ, జిప్సమ్ ప్లాస్టర్ గానీ, వీటన్నిటిని శాండ్ స్టోన్‌తో మిక్స్ చేసి ఆ టెక్స్చర్‌ని తేవడం కోసం కన్‌స్ట్రక్షన్‌లో వాడారు. ప్రతి బిల్డింగ్‌కి పైన ఒక చిన్న టవర్ లాగా గూడా మీకు కనిపిస్తూ ఉంటుంది. అదేంటి అంటే వాటిని బర్జిల్స్ అంటారనమాట. ఆ బర్జిల్స్ ఏంటి అంటే మనకి గాలి రావడం కోసం లోపలికి ఇంట్లోకి దానికోసమని ప్రత్యేకంగా వాడే పద్ధతనమాట. పాత కాలంలో ఆ కైండ్ ఆఫ్ కన్‌స్ట్రక్షన్స్. అట్లా ఒకటి కాదు రకరకాలు ఉంటాయన్నమాట. పాత కాలంలో మనం వాడేవి ఎన్నో ఉంటాయి. అవన్నీ వాళ్ళు రెప్లికేట్ చేయడం కోసం ఈ బిల్డింగ్‌ని అలా తీసుకొచ్చారు. అండ్ మీరు అక్కడక్కడ గమనిస్తే గనక కొంచెం అక్కడక్కడ క్రాక్స్ ఉంటాయి. అంటే ఇక్కడ వెదర్ కండిషన్‌కి పాత కాలంలో ఆ బిల్డింగ్స్‌కి వాళ్ళకలా చిన్న చిన్న క్రాక్స్ వచ్చేవి. సో, అవి గూడా మిస్ కాకుండా కంప్లీట్‌గా అట్లానే వాళ్ళు రెప్లికేట్ చేయగలిగారు. అండ్ నెక్స్ట్ లాంతర్స్ లేదంటే ఆ టైంలో మీకు తెలుసు లాంతర్సే ఎక్కువ వాడేవాళ్ళు ఎలక్ట్రిసిటీ ఎక్కువ లేని టైంలో.
అలాంటివన్నీ అక్కడ హ్యాంగ్ చేసి, ఇదంతా ఏంటంటే మనకి ఆ వింటేజ్ 1890s టు 1960 అక్కడికి తీసుకెళ్ళిపోతుందనమాట. ఆ పీరియడ్ ఆఫ్ టైంలో మనము ఉన్నట్టు ఫీల్ అవ్వడం కోసం అని చెప్పి ఈ కన్‌స్ట్రక్షన్ ఇలా స్పెషల్‌గా వాళ్ళు చేయడం జరిగింది. ఇదంతా దుబాయ్ క్రీక్ ఏరియా. అండ్ అక్కడ మీరు బోట్ కూడా చూసారు కదా. సో అట్లా కూడా చాలా మంది ఒక కైండ్ ఆఫ్ టూరిస్ట్ అట్రాక్షన్ అది కూడా. బోట్ లో ఒక 3 అవర్స్ మనము ఈ చుట్టుపక్కలంతా కూడా తిప్పుతాడు. చాలా బాగుంటుంది. వండర్ఫుల్ గా ఉంటుంది. ఇక్కడ చుట్టూరుతా ఉన్న ఓల్డ్ దుబాయ్ అంతా కూడా మనం చూడొచ్చు అలా బోట్ లో వెళ్తే. అండ్ ఇదంతా చూసుకుంటే గనుక మీకు ఇది మొత్తం క్రీక్ ఏరియా. చాలా మంది టూరిస్టులనే కాదు, ఇక్కడ ఉండే రెసిడెంట్స్ కూడా చాలా మంది కాసేపు ఈ సమ్మర్ దాటిన తర్వాత నుంచి మనకి చల్లగా ఉంటది కాబట్టి కాస్త చిల్ అవ్వడం కోసం అని చెప్పి ప్రత్యేకంగా ఈ క్రీక్ లో స్పెండ్ చేయడానికి వస్తూ ఉంటారు. ఇప్పటి వరకు మనం చూసిందంతా ఓల్డ్ దుబాయ్ స్టైల్ ఆఫ్ కన్స్ట్రక్షన్. అండ్ ఇప్పుడు ఇక్కడికి వచ్చేసరికి ఇప్పుడు నెక్స్ట్ అంతా మనకి మోడర్న్ స్టైల్ ఆఫ్ కన్స్ట్రక్షన్ తో అల్సీఫ్ కంటిన్యూ అవుతూ ఉంటుంది. అండ్ మీరు చూస్తే కనుక ఇది మొత్తం అక్కడ చివరి వరకు అల్సీఫ్ మోడర్న్ స్టైల్లో కన్స్ట్రక్ట్ చేయబడి ఉంది. చూసారు కదా, దుబాయ్ లోని వన్ ఆఫ్ ద ఫేమస్ టూరిస్ట్ అట్రాక్షన్స్ అల్సీఫ్. మీరు ఇక్కడ ఒకటి గమనించినట్లయితే గనక ఓల్డ్ దుబాయ్ ఇక్కడ దుబాయ్ కల్చరల్ హెరిటేజ్ ని రిప్రజెంట్ చేస్తే, న్యూ దుబాయ్ స్టైల్ ఆఫ్ కన్స్ట్రక్షన్ ఎవాల్వింగ్ దుబాయ్ ని రిప్రజెంట్ చేస్తుంది. మరి మీకు అల్సీఫ్ ఎలా అనిపించింది కింద కామెంట్ సెక్షన్ లో తెలియజేయండి. అండ్ అట్లాగే ఇలాంటి మరిన్ని అట్రాక్షన్స్ యుఏఈ మొత్తంగా చాలా ఉన్నాయి. అవన్నీ కూడా మేము మన సుమన్ టీవీ యుఏఈ ఛానల్ ద్వారా మీ ముందుకు తీసుకురాబోతున్నాం. సో తప్పకుండా మన ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకొని ఫాలో చేయండి.